ప్రభుత్వాలు మారినప్పుడు పథకాలు మారడంలో తప్పులేదు, కానీ ప్రజలకి చేరువయ్యే పథకాలు దూరం చేస్తే ప్రమాదం. ఒక ఫీజు రియంబర్స్మెంట్, ఒక ఆరోగ్యశ్రీ, ఒక రేషన్, ఇట్లాంటి వాటిట్లో ఏముంది? ఎన్టీ రామారావు హయాంలో తెచ్చిన ₹2 బియ్యాన్ని 5.5 రూపాయలకి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు 5.5 గుర్తులే, ₹2 కిలో బియ్యమే గుర్తుంది. ఇవాళ ఫ్రీగా ఇస్తున్నారు. దాని ఫాలోఅప్ అంటే ఇంకా అంతకంటే మెరుగైనటువంటిది ఆరోగ్యశ్రీ. ఎప్పటికప్పుడు మెరుగుపడాలి. దాన్ని తీసుకెళ్ళి మనం ఏ ఇన్సూరెన్స్ కంపెనీలకో పెడితే ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ కంపెనీలకు పెట్టండి. ఎవరైతే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రస్తావించి 60 లక్షల మంది అనర్హులకి వచ్చినాయి, వాళ్ళు మధ్యతరగతి, వాళ్ళకి ఇవ్వండి ఇన్సూరెన్స్లు. కానీ ఈ 80 లక్షల కుటుంబాలకు కనుక, 85 లక్షల కుటుంబాల పేదలకు కనుక ఆరోగ్యశ్రీ తీసేస్తే ప్రమాదం. నెంబర్ 1 అది ఆలోచించుకోండి. అది మీరు చేసుకుంటారా లేదా మీ ఇష్టం. రెండవది, ఒక చక్కటి ఆలోచన చేసింది జగన్మోహన్ రెడ్డి. అతను జగన్ మంచికి చేశాడా చెడుకు చేశాడా పక్కన పెడితే, ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో గతంలో ఒక మంచి ఆలోచన చేశారు. అంతకుముందు ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది బండి రిజిస్ట్రేషన్ కోసం. బండి కొనుక్కున్న తర్వాత ఇక్కడ టైం స్లాట్ తీసుకుని అక్కడికి వచ్చి పొద్దు నుండి సాయంత్రం దాకా క్యూలో నిలబడి అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లకు ఇచ్చుకుని డబ్బులు ఇచ్చుకుని ఫైనల్గా మన బండికి మనకి ఓ నెంబర్ ఇవ్వడానికి 1.25 లక్ష తతంగం నడిచేది. ఆ పరిస్థితి నుంచి చంద్రబాబు గారు ఒక ముక్తి కల్పించారు. ఏంటయ్యా అంటే, ఏ షాపులో ఆ షాపులోనే మనకి రిజిస్ట్రేషన్ చేసేస్తారు, ఇంటికి కార్డు వచ్చేస్తుంది. ఒక చక్కటి ఆలోచన. అట్లాంటిదే జగన్మోహన్ రెడ్డి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పట్టుకొచ్చాడు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అన్నట్టు. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. వైకాపా పాలనలో రిజిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్స్ ఏర్పాటుకి టెండర్ ద్వారా రామ్ ఇన్ఫో లిమిటెడ్కి ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఇచ్చిన అవార్డుని ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు మెరుగుపరచమని చెప్పి ఆదేశించింది. దట్ మీన్స్ ఇక మళ్ళీ ఆ క్యూ లైన్లు అక్కడ పొద్దు నుండి రాత్రి దాకా తణుకు సావడం ఇదంతా తప్పదు. ఒక మెరుగైన సదుపాయం తీసుకొచ్చినప్పుడు జగన్ పేరు ఎందుకు అనుకోవాలి, మనం పేరు పెట్టుకోవచ్చు కదా. దానికి అవసరమైతే ఎన్టీఆర్ రిజిస్ట్రేషన్ సెంటర్లనో లేకపోతే చంద్రన్న రిజిస్ట్రేషన్ సెంటర్లనో పెట్టుకుని అయినా చేసుకోవచ్చు కదా. అనవసరంగా ఒక నోటి దగ్గరకు వచ్చిన ముద్ద తీయడం అవసరమా ఆలోచించుకోవాల్సి ఉంది.